దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదించబడిన ఈ పునరుత్థాన దినమందు ప్రభు సన్నిధిలో పాలు పొందిన మనందరితో కూడా దేవుడు మాట్లాడుచూ ఉంటాడు. లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నిటిలో కూడా దేవుడు భారవహించి మరి దైవ సన్నిధికి దాహముతోనూ వాంఛతోనూ దప్పికతోనూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా తన మాటల చేత ఆదరిస్తూ ఉంటాడు. తన దాసుల మూలముగా సంఘమునకు ఏది అవసరమో దానిని ఆయన బయలుపరుస్తూ మరి దైవ సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని దైవ సందేశములనేవి మనకు ప్రతి పునరుత్థాన దినమందు తన దాసుల మూలముగా దేవుడు అందిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. నా ప్రియ దేవుని క్షణమా, మరి ఈ పునరుత్థాన దినమందు దైవ సన్నిధిలో పాలు పొందిన మనలో కూడా ఒక ఆశ ఉంటుంది. అదేమిటంటే దేవుడు నాతో మాట్లాడాలి అని. దేవుడు మాట్లాడితే మన జీవితాలు బాగుపడతాయి. దేవుడు మాట్లాడకపోతే మనం నష్టపోతాం. మరి ఇశ్రాయేలీయుల జీవితాలలో 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. తదుపరి యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకములో ఆయన సంచరించాడు. అలాంటి గొప్ప దేవుని కుమారుని కూడా ఇశ్రాయేలీయులు తృణీకరించిన వారుగా మారారు. కానీ అన్య ప్రజలమైనటువంటి మనము మరి దేవునిని అంగీకరించడానికి యెరూషలేము యొక్క గవని వెలుపట మన ప్రభువు కల్వరి శిలువలో మరణించాడు గనుక ఆ మరణము ద్వారా మనమందరము కూడా మారు మనసు పొందగలిగాము. కనుక నా ప్రియ దేవుని చిన్నమా, మన ధ్యానార్థము కొరకు పరిశుద్ధ లేఖనములలో అనగా పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైన దావీదు రాసినటువంటి 23వ కీర్తన 3వ వచనాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాము. మరి ముఖ్యముగా గడిచిన దినములలో మరి ఈ దావీదు భక్తుడు రాసినటువంటి 23వ కీర్తన ధ్యానిస్తూ ఉన్నాము గనుక అనేక ఆత్మీయ సత్యములనేవి మనం నేర్చుకోగలిగాము. మరి ఎంతమందికి ఇది ప్రయోజనకరముగా ఉంటున్నవో మరి వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలుగుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. మరి అనేకులు వర్తమానములను పరిశీలిస్తూ మరి ఆ వర్తమానములు ధ్యానిస్తూ ఉన్నారు, ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇంకనూ అనేక ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవడానికి ప్రతిరోజు మరి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు కూడా కృప ఇస్తూ ఉన్నాడు. మరి అదే విధముగా మనమందరము కలిసి దైవ సన్నిధిలో మనము పాలు పొందుతూ ఉన్నప్పుడు మరి దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది గనుక ఆ రాకడను మనము ఆయనను ఎదుర్కొనే వారముగా ఉండాలి. యేసు ప్రభువారు మధ్యాకాశములో బయలుపడినప్పుడు మనము ఆయనను ఎదుర్కోవడానికి మనము సిద్ధపడేవారముగా ఉండాలి. మనలో ఒక సిద్ధపాటు అనేది కూడా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే రూపాంతరపు పరుచు క్రియ అనేది ప్రతి మనుషునిలో కూడా జరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో మనం చదువుతూ ఉన్నాము కదా, మన శరీరములు అనేవి సజీవ యాగముగా మార్చబడి మనము మార్పు చెంది రూపాంతరపరచబడే అనుభవములోనికి ప్రతి క్రైస్తవుడు కూడా ముందుకు వెళుతూ ఉండాలి. కనుక అది మన సబ్జెక్ట్ కాదు. మరి ఈ సమయంలో నేను మీకు తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, దావీదు భక్తుడు రాసిన 23వ కీర్తన 3వ వచనములో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడని ఈ మాటలను గురించి దైవ సన్నిధిలో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ మూలముగా మనము కొన్ని ఆత్మీయ విషయములను నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. మరి మన బ్రతుకులలో కొన్ని సందర్భాల్లో మన ప్రాణములు విసుగు చెందే అనుభవములోనికి వెళుతూ ఉంటాం. ఎందుకంటే మనకు ఎదురవుతున్నటువంటి శోధనలను బట్టి, ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి మన జీవితాలలో కొన్ని సందర్భాల్లో మన ప్రాణము మీద విసుగు చెందేవారముగా ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఒక వ్యక్తి తన ప్రాణమును గురించి ఇలాగ చెప్పుచూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని చెప్పుచూ ఉన్నాడు. అయితే
మన జీవితాలలో మనము చేయవలసినటువంటి పని ఏమిటనేది కూడా మనము గమనించాలి. ఆ వ్యక్తి చెప్పినట్లుగా, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, నీ కొరకు అనేక సంవత్సరముల కొరకు మరి ధాన్యమును సమకూర్చి ఉన్నాను, కొట్లను ఇంకా విస్తరింప చేసి ఉన్నానని చెప్పి ఇలా చెప్పినటువంటి వ్యక్తి జీవితములో మరి దేవుడు అడుగుచూ ఉన్నాడు, వెర్రివాడ, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణమును తీసుకునినట్లయితే నీవు సంపాదించిన ఇవన్నీ కూడా ఎవరి వశము అగును అని చెప్పుచూ ఉన్నాడు. కనుక కడవరి దినములలో అనేకుల యొక్క జీవితాలను మనము గమనించుచూ ఉన్నప్పుడు అనేకులు తమ ప్రాణములను గురించి పలు విధాలుగా వారు ఏం చేస్తున్నారంటే ప్రీతిపరుచుకునేవారుగా మారుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు చెప్పుచున్న మాటలు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని అంటున్నాడు. మరి దేవుని బిడల యొక్క జీవితాలలో తమ ప్రాణములనేవి విశ్రాంతి కలిగేవిగా మారాలి. తమ ప్రాణములలో నెమ్మది అనేది కలిగి ఉండాలి. తమ ప్రాణముల యందు వారు దైవ సన్నిధిలో పాలు పొందుచున్నప్పుడల్లా సమాధానము కలిగిన వారుగా మార్చబడుతూ ఉండాలి. ప్రధాన కాపరి అయిన ప్రభువు తన జనులను నీతి మార్గములలో నడిపించుచూ ఉన్నాడు. మరి అలా నడిపించుచూ ఉన్న సమయములలో మరి దేవుని మార్గములలో ఏ విధముగా వారు నీతిని అనుసరించేవారుగా ఉంటున్నారు, సమాధానకరమైన మార్గములో ఎలా నడుచుకోగలుగుతూ ఉంటారు, ఇవన్నిటిని కూడా మనము గమనించినట్లయితే వాక్యానుసారముగా కొన్ని ఆత్మీయ సత్యములను నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని జనమా, మరి దేవుని వాక్యములలో మనము గమనించినట్లయితే అపోస్తులుడైన పౌలు గారు మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం 21వ వచనములో మనం గమనించినట్లయితే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపములో బ్రతుకుచున్నటువంటి వారి బ్రతుకులనేవి మార్పు కలగాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు. మరి ఈ లోకమునకు వచ్చినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ప్రాణములను అనగా వారి యొక్క ప్రాణములలో నెమ్మది కలిగి ఉండాలనేది, ప్రతి మనిషిని యొక్క హృదయములో ఒక విశ్రాంతి అనేది కలిగి ఉండాలని, పాప మార్గములో బ్రతుకుచున్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో మనందరికీ బాగుగా తెలుసు. పాపపు క్రియలు చేసేటువంటి వారు, పాపపు యొక్క నడవడికలలో నడిచేటువంటి వారు మరి లోకములో ఎంతో మంది దేవుని దృష్టిలో దోషులుగానే కనబడుతూ ఉన్నారు. మరి రోమియోలకు రాసినటువంటి పత్రికల 3వ అధ్యాయము మనము గమనించినట్లయితే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే మానవుని జీవితములో పాపం అనేది భయంకరముగా తాండవమాడుచు ఉన్నది. కడవరి దినములలో మరి ఎక్కడ చూసినా కూడా పాపపు యొక్క క్రియలు, పాపపు యొక్క కార్యములు, పాపములో బ్రతికేవారుగాను, పాపమును అనుసరించేవారుగాను. అయితే పాపమునకున్నటువంటి మూల కారణం ఏమిటంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించటే పాపము అని చెప్పబడుతూ ఉన్నది. మరి ఎంతమంది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే వారముగా ఉంటున్నాము? దేవుడు చేయమన్నటువంటి కార్యములను మనము చేయనప్పుడు ఆజ్ఞను అతిక్రమించడమే. మరి దేవుడు చేయమన్న కార్యములను మనము చేయకపోవడం అనేది కూడా దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే. ఇశ్రాయేలీయుల భక్తుల జీవితాలలో అనేక సందర్భాల్లో దేవుని కార్యములను అతిక్రమిస్తూ దేవుని దుఃఖపరిచే మార్గములలో వారు నడుచుచూ ఉన్నప్పుడు వారిని శత్రువులకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చుట్టూ శత్రువులు కలిగి ఉన్నప్పటికీ చుట్టూ కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఇశ్రాయేలీయులకు ఒక భయంకరమైనటువంటి కార్యములను చేస్తూ ఉన్నప్పటికీ మరి ఆ సందర్భాలలో వారు ప్రాణములనేవి నెమ్మది లేనివిగా మారిపోవచ్చు వచ్చాను. కనుక నా ప్రియ దేవుని జనమా, ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగములలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. ఒక మనిషి తన ప్రాణములో నెమ్మది కలిగేవాడుగా ఉండాలి, అదే సమయంలో విశ్రాంతిని పొందుకునేవాడుగా ఉండాలి.
మరి చాలా కాలములో కొంతమంది వారి బ్రతుకులను మనం గమనించేటప్పుడు వారి యొక్క హృదయాలలో నెమ్మది లేని వారుగా మారుచూ వచ్చారు. కనుకనే యేసు ప్రభు వారు ఆయన చెప్పిన మాటలలో మనం గమనించుచూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని చెప్పారు. యేసు ప్రభు వారు ఆయన మూలముగా మాత్రమే మన హృదయములలో నెమ్మది విశ్రాంతి అనేది కలుగుచూ ఉన్నది. నా ప్రియ దేవుని జనమా, ఇక్కడ యేసు ప్రభు వారిని గురించి మనం చదువుతూ ఉన్నాము. ఆయన దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేయబడిను. ఎందుకంటే నెమ్మది లేనటువంటి మన కొరకు, నెమ్మది లేనటువంటి జీవితాలు, నెమ్మది లేనటువంటి మనుషులు వారి హృదయాలలో విశ్రాంతి లేనటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు వారికి నెమ్మదిని ఇస్తానని చెప్పాడు. మరి నోవాహు కాలంలో కూడా మనం గమనించేటప్పుడు దానికి ముందుగా వారి యొక్క పితరులు చెప్పిన మాటలు ఏమిటంటే, మేము అనేక విధములుగా భారములను, కష్టములను, శ్రమలు ఇవన్నీ కూడా మేము ఈ పనుల వలన మా ప్రాణములు విసిగిపోయానని చెప్పినప్పుడు నోవాహు కుమారుడు జన్మించగానే అతనికి నోవాహు అని పేరు పెట్టారు. నోవాహు అనగా నెమ్మది. తమ ప్రాణములలో ఒక నెమ్మది కలగడానికి, వారి పనుల భారములన్నిటిలో కూడా విశ్రమించి నెమ్మదిని పొందుకోవడానికి మరి దేవుడు నోవాహు అనే మనుషుని అనుగ్రహించినప్పుడు వారికి నెమ్మది కలిగెను. అలాగనే పాప భారములతోనూ, పాపపు క్రియలతోనూ, పాపపు యొక్క మార్గములలో నడిచే ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు అవతరించెను. ఈ లోకములో ఆయన జన్మించినందు మూలముగా మనకు విశ్రాంతి అనేది కలుగుచూ ఉన్నది. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించేవారుగా ఉంటున్నారో, ఎవరైతే ప్రభు మార్గములో వచ్చేవారుగా ఉంటున్నారో వారి యొక్క హృదయములలో నెమ్మది, సమాధానం అనేది కలుగుచూ ఉన్నది. పాపం ఎరగనటువంటి ఆయన మన కొరకు పాపముగా చేయబడనని పౌలు భక్తుడు రాసిన విధముగానే మన ప్రాణములకు నెమ్మది, సమాధానం కలుగు నిమిత్తముగా యేసు ప్రభు వారు మన కొరకు ఈ లోకమునకు అవతరించాడు. కనుక మరొక విషయాన్ని మనం గమనించేటప్పుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనమందు గమనించినప్పుడు, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నది. రెండవదిగా, మన ప్రాణములలో నెమ్మది కలిగి ఉండాలంటే విశ్వాసం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. కడవరి దినములలో విశ్వాసము లేనటువంటి తరము వారు కనబడుచు ఉన్నారు. ఈ తరము వారు దేనికి నేను పోల్చుదునని చెప్పుచూ ఉన్నాడు. ఆటలాడుకుని పిల్లకాయల వలె కనబడుచు ఉన్నారు. కనుకనే అనేకులు విశ్వాసం అనేది కోల్పోచూ ఉన్నారు. భూమి మీదకు మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొననా అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే విశ్వాసము లేనటువంటి తరము వారిని చూచి దేవుడు దుఃఖపడుచు ఉన్నాడు. నా ప్రియ దేవుని జనమా, మన ప్రాణములలో నెమ్మది కలిగి ఉండాలి. మన ప్రాణములు సేద తీర్చబడాలంటే రెండవదిగా మనము చేయవలసినటువంటి పని విశ్వాసమందు నిలకడగా మనము నిలిచేవారముగా ఉండాలి. మనము అతి పరిశుద్ధమైన విశ్వాసమందు కట్టబడే వారముగా ఉండాలి. విశ్వాసము అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఎలా విశ్వాసంగా ఉండాలండి అని అడుగుతూ ఉంటారు. ఏ విధంగా విశ్వాసంగా ఉండాలండి? మేము అన్నిటిని చేస్తూ ఉన్నాము కదా, అన్ని మార్గములలో మేము వెళ్ళుచూ ఉన్నాము కదా, మరి దేవునికి అన్ని విధాలుగా మేము సహాయపడుచున్నాము కదా, ఇంకా ఎంతకాలం మేము ఎలా విశ్వాసంగా ఉండాలి అని చెప్పుచూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాదు. మనము దేవుని యందు పూర్తిగా మనము ఆధారపడే వారముగా ఉండాలి. మనము సమస్తమును దేవునికి అప్పగించుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ అదే కార్యమును అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలను మనం చదువుతూ ఉన్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము, ఏ వ్యక్తి అయితే విశ్వాస మూలముగా జీవించేవాడుగా ఉంటున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచి తన మార్గములను కొనసాగించేవాడుగా ఉంటున్నాడో, ఆ వ్యక్తి జీవితములో సంపూర్ణముగా దేవుని కార్యములనేవి బయలుపరచబడును. ఈ రోజుల్లో మన యొక్క విశ్వాసం అనేది ఏ విధముగా కనబడుచు ఉన్నది? యేసు ప్రభు వారు చెప్పారు, శిష్యులకు బోధించిన మాటలు ఏమిటంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని చెప్పాడు. మనకు ఆవగింజంత విశ్వాసం కూడా ఉండట్లేదు. ఈ తరం వారికి ఆవగింజంతైన విశ్వాసం ఉంటే చాలు కదా. మరి ఈ తరము వారమైనటువంటి మన బ్రతుకులలో
మన పూర్వీకులు దేవుని యందు పూర్తిగా నమ్మారు. దేవుని యందు పూర్తిగా వారి విశ్వాసం అనేది కనబడుతూ వచ్చింది. మన పూర్వీకులు పరిశుద్ధులు అందరూ కూడా దైవ సన్నిధిలో దేవుని పూర్తిగా నమ్మకం కలిగిన వారుగా మార్చబడుతూ వచ్చారు. కాలేబు యెహోషువ జీవితాలలో మనం గమనించగలము. వారు ఏం చేశారు? దేవునిని పూర్తిగా నమ్మేవారుగా వారి జీవితాలు కనబడ్డాయి. ఇశ్రాయేలీయులు మరి ఎరికోలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ కనబడుచున్నటువంటి మనుషులు, అనగా కనాను దేశమునకు వారు వెళ్ళినప్పుడు వేగులు వారు పంపించాడు మోషే. యెహోషువ పంపించినప్పుడు అక్కడ ఏం చేయబడ్డారు? వారు ఏ విధముగా ఆ వేగులు వారు 12 మంది వెళ్ళినప్పుడు వారిలో ఎంతమంది దేవుని అనగా ఆ విశ్వాసం అనేది వారిలో ఏ విధంగా కనబడిందో మనం చూడగలం. ఒక 10 మంది ఏం చేశారు? అక్కడున్న వారందరూ కూడా భారీ దేహము కలిగిన వారు అని చెప్పుతూ వచ్చారు. వారి కంటికి మేము మిడతల వలె కనబడుచున్నామని చెప్పుచూ వచ్చారు. అయితే కాలేబు యెహోషువ మాత్రము ఇదిగో మేము వారిని జయించగలము అని చెప్పి వారి విశ్వాసాన్ని కనపరిచారు. ఈ రోజుల్లో ఈ తరమ వారమైనటువంటి మనలో ఒక గొప్ప విశ్వాసం అనేది కలిగి ఉందాం. మనలో ఒక విశ్వాసం అనేది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనములో కూడా మనం చదవగలము, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నా ప్రియ దేవుని జనమా, ఈ చివరి దినాలలో మన యొక్క విశ్వాసం అనేది అభివృద్ధి పరుచుకుందాము. దేవుడు మనలో విశ్వాసాన్ని గమనిస్తూ ఉన్నాడు. అవిశ్వాసమైనటువంటి తరము వారిగా మనం మిగిలిపోకుండా ఒక గొప్ప విశ్వాసం అనేది దేవుని మీద మనం ఉంచుదాం. కనుకనే వాక్య భాగములలో అనేక విషయాలను మనం గమనించగలము. క్లుప్తముగా ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడని చెప్పి మనం గమనించాము. ఇంతవరకు మన ప్రాణము సేద తీర్చబడడానికి మనం మొదటిగా పాపములను విడిచిపెట్టేవారముగా ఉండాలి. రెండవదిగా విశ్వాసములో అభివృద్ధి చెందేవారముగా ఉండాలి. కనుక నీతి మార్గములలో నడిపించబడుటకు కొన్ని ఆత్మీయ విషయములున్నవి. మరి ప్రభు చిత్తమైతే ప్రతిరోజు వాటిని కూడా మనం ధ్యానించడానికి ప్రభు మనకు కృప దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడినటువంటి మంచి సమయంలో ఈ పునరుద్ధాన దినమందు మీ సన్నిధిలో పాలు పొందిన మా అందరితో కూడా మీరు మాట్లాడారు. మరి మా జీవితాలలో ఎన్నో విధములైనటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు మధ్యలో కూడా మేము వెళుతూ ఉన్నప్పుడు తండ్రి మీరు మాతో కూడా మాట్లాడారు. అలనాడు ఇశ్రాయేలీయులను తరుముతూ వచ్చినటువంటి పరువు సైన్యం అంతటిని కూడా ఆ జలములలోనే ప్రభువా మీరు ముంచివేశారు. అవును ప్రభువా, మా జీవితాలలో కూడా మమ్మల్ని తరుముతూ వస్తున్నటువంటి ప్రతి సాతాను యొక్క శోధనలన్నిటిని కూడా మేము జయించడానికి మీ వాక్యం అనే ఖడ్గము చేత ప్రభువా మా ప్రయాణాన్ని కొనసాగించే కృపను మాకు దయచేయండి. ఎర్ర సముద్రమును దాటిన ప్రజలు అరణ్య మార్గములోనికి వచ్చినప్పుడు కూడా ప్రభువా తండ్రి మీ మీద సనిగి గొనిగినటువంటి వారుగా మేము చూస్తూ ఉన్నాము. అయినను ప్రభువా వారిని మీరు భరించి పలు విధాలుగా ప్రభువా అద్భుతముగా మీరు నడిపిస్తూ వచ్చారు. ఆకాశం అన్నాతో మీరు పోషిస్తూ వచ్చారు. తండ్రి దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని ప్రభువా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన విధముగానే మా జీవితాలలో కూడా ప్రభువా పరలోక మన్నాతో ప్రభావ మమ్మల్ని పోషించండి. ప్రతిరోజు మీ వాక్యములో ఉన్నటువంటి ప్రకటనలను మాకు దయచేయండి. మేము నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా, కలవరపడకుండా తండ్రి మీ సన్నిధిలో ప్రభావ యోగ్యులంగా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. మీరు మాట్లాడితే మా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ప్రభువా. మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడిన ఎడల ఒక క్షణం యుగముగా కూడా ప్రభువా మారిపోవచ్చు తండ్రి. అయినను మా జీవితాలలో ప్రభువా మీరు గొప్ప కార్యములు చేసే దేవుడు ప్రభువా. మీ వాక్యమునకు అలాగే మేము విధేయత చూపుతూ మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన దేవా మీ బిడ్డలమైనటువంటి మేమందరము కూడా మీ సన్నిధిలో వాక్యములను విని ఉన్నాము. దేవా మా విశ్వాసాన్ని నూతనపరచండి, కనపరచండి, ధైర్యపరచండి దేవా. మరి ముఖ్యముగా సహోదరులను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి బలహీనతలన్నిటిలో నుండి మీరు విడుదల దయచేయండి. ఎవరైతే ఈ వర్తమానములను చూస్తూ ప్రభువా నాదా మీ సన్నిధిలో పాలు పొందేవారుగా ఉంటున్నారు, వాక్యము విని దాని ప్రకారముగా నడుచుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభువా నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారిని కూడా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త స్తుతి ఘనత మహిమ మీరే పొందుకుని ప్రభువా ఈ వారం అంతటిలో ప్రభువా బిడ్డలు వెళ్ళుచున్న మార్గములన్నిటిలో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క వ్యాపారములను, వారి యొక్క ఉద్యోగ స్థలములలో ప్రభువా దేవా గొప్ప ఆశీర్వాదములను కలుగు చేయండి. సమాధానముతో నడిపించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి,
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు తోడైనగాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఆధ్యాత్మిక వర్తమానములు అనేవి మీకు అందించబడుతూ ఉంటాయి. కనుక ఎవరైతే నూతనముగా వింటూ ఉన్నారో, ఇంకను ప్రతిరోజు వర్తమానములు వినడానికి మరి మీరు దేవుని సన్నిధిలో పాలు పొందుతూ ఉండండి. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి ప్రభు రాకడకు సిద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్.